నేను చెప్తుంది ఇక్కడ ఈ కాన్సెప్ట్ని క్యాచ్ చేయండి అందరూ కూడా. ఇక్కడ నేను బీఆర్ఎస్ దగ్గర ఇక్కడ 5000 మధ్యని ప్లస్ ఇచ్చాను. ఎందుకు సార్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, టీంలో అందరికి తెలుస్తుంది. అంటే మిగిలిన ఏవైతే హౌస్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎస్బీఐ ఒకటే కాకుండా రిమైనింగ్ హౌస్ బ్యాంక్స్ కూడా మనకి యాక్టివేట్ అయ్యేలాగా మనం ఇక్కడ ప్లస్ ఇచ్చుకుంటే మిగిలిన అన్నిటి కూడా దాన్ని ఏమంటారండి, మాస్క్ అంటారు. మాస్క్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ ఇచ్చుకోవాలి, లాస్ట్ డిజిట్ ఇచ్చుకోవాలి. అర్థమైందండి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి సింగిల్గా వదిలేస్తున్నాను, ఎందుకంటే మనకు ఒకటే ఉంది కాబట్టి. ప్రాజెక్ట్ ప్లేస్లో మాత్రం మీరు ఫస్ట్ డిజిట్ మీకు 4-5 నెంబర్లు ఉండొచ్చు. ఇక్కడ 4 మనం సిరీస్ తీసుకున్నాం. 1000 గ్రూపు 1 lakh సిరీస్ అయితే ఏముందండి, 5 సున్నాలు వస్తాయి కదా, 6 సున్నాలు. 5 ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ తీసుకుని మిగతా ప్లస్ పెట్టాలి. మాస్క్డ్ అకౌంట్. ఇక్కడ మరి తెలిసిందో లేదో అందరికి నేను 3 సార్లు చెప్పాను, అప్పుడే జాగ్రత్త గుర్తుంచుకోండి. అది సార్ లాస్ట్లో నెంబర్ ఉంటే 5000 అంటే లాస్ట్లో జీరోస్ లేకుండా 5, 6 అలా ఉంటే పెట్టుకోండి. ఏది ఉంటే అది జీరో పెట్టమని చెప్పట్లేదు. ఫస్ట్ 5000 అకౌంట్ నుంచి 5010 వరకు అంటే 5010 పెట్టుకుంటే సరిపోతుంది కదా సార్. అంతే, లాస్ట్ 0 పెట్టుకోవాలి. 5010 అర్థమైందండి. 5010 మొత్తం 10 హౌస్ బ్యాంక్స్ కి కనెక్ట్ అప్లికబుల్. ఏదైనా సరే మీకు ఈ హౌస్ బ్యాంక్స్ అన్ని కూడా ఈ సిరీస్ లోనే వస్తాయి కదా, కరెక్ట్? అవును సార్, అవును. అందుకు మాస్క్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తున్నాను, గట్టిగా అరుస్తున్నాను నేను, ఎవరు మాట్లాడట్లేదు. తర్వాత క్వశ్చన్ మార్క్. ఇది బీఆర్ఎస్ పోయిందంటే ఎగిరిపోద్దండి, ఏపీఏఆర్ మొత్తం పోతాయి. మీకు ఎవరికి జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా మీరు డౌట్స్ అడగాలి. డౌట్స్ అడగకుండా నేను చెప్తే వెళ్ళిపోతే కాదు. సో 5000 మనకి అవుట్ గోయింగ్ ఏంటండి, అవుట్ గోయింగ్ అకౌంట్ ఒకసారి చెక్ చేద్దామండి. అవుట్ గోయింగ్ వచ్చి మెయిన్ అవుట్ గోయింగ్ క్లియరింగ్ 5002, కరెక్ట్? 5002 చూడండి ఇక్కడ. ఓకే, తర్వాత ఇన్కమింగ్ 5003. కానీ ఒక చార్జెస్, బ్యాంక్ చార్జెస్ ఏంటంటే అది ఆల్రెడీ మనకి బ్యాంక్ చార్జెస్ ఎప్పుడు చేసాం సార్? చేసాను ఆల్రెడీ మనం. అకౌంట్స్ పేబుల్లో బ్యాంక్ చార్జెస్ ఉంటుంది చూడండి, ఇక్కడ 3003. కానీ ప్రాజెక్ట్ ప్లేస్లో ఇక్కడ నేను డైరెక్ట్ 3003 ఇచ్చేస్తున్నాను. లైవ్ ప్రాజెక్ట్లో కూడా డైరెక్ట్ ఇచ్చేయాలండి, మాస్క్ ఇవ్వకూడదు. కారణం సింగిల్ ఉంటాయి సార్ బ్యాంక్ చార్జెస్. అన్ని హౌస్ బ్యాంకులకి చార్జెస్ ట్రీటెడ్ యాజ్ ఏ పర్టికులర్ చార్జ్ అకౌంట్, నాట్ సెపరేట్. ఎస్బీఐకి నాట్ సెపరేట్, ఐసిఐసిఐకి నాట్ సెపరేట్, హెచ్డిఎఫ్సికి నాట్ సెపరేట్. అందుకు ఇక్కడ మాస్క్ ఇవ్వకూడదు, డైరెక్ట్ నెంబర్ ఇచ్చేయాలి. ఇప్పుడు ఎంటర్ చేయండి, చూడండి మొత్తం వచ్చేస్తాయి. వచ్చినాయండి, ప్లస్ వచ్చినాయంటే అప్లికబుల్ ఫర్ ఆల్. చాలా సెన్సిటివ్, వెరీ ఇంపార్టెంట్ కన్ఫిగరేషన్ అండి ఇది.